సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసుని స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, నా ప్రాణము నీవే. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, నా ప్రాణము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసుని స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. క్షేమము నీవే, రక్షణ నీవే, జేసువు నీవే, నా మోక్షము నీవే. క్షేమము నీవే, రక్షణ నీవే, జేసువు నీవే, నా మోక్షము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసుని స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. జేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, మా అంత్యము నీవే. జేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, మా అంత్యము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసుని స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. ఉత్థానము నీవే, సంతోషము నీవే, తేజము నీవే, మా రాజువు నీవే. ఉత్థానము నీవే, సంతోషము నీవే, తేజము నీవే, మా రాజువు నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసుని స్తుతింతున్.
చేర్చుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన, స్తుతి, స్తోత్రం, మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన, స్తుతి, స్తోత్రం, మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన, స్తుతి, స్తోత్రం, మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం, ఆ ప్రభుతో కలిసి కొద్దిసేపు మన యొక్క జీవితాన్ని పంచుకోవటానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి యొక్క వరాన్ని మనమందరము కూడా సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కారుణ్యము మనమందరము కూడా ప్రతినిత్యము మన దైనందిన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాం. నేను ఉన్నవాడను, మీతో నడిచేటటువంటి వాడను, మీలో ఒకడై ఉన్నటువంటి వాడను, మీకోసమే నేను ఈ యొక్క దివ్య సప్రసాద రూపములో నిలుచున్న వాడను అని ప్రభు మన ముందు ప్రత్యక్షమై నిలబడి ఉన్నారు. అందరము కూడా మన కనులను ఎత్తి ఆ దివ్య సప్రసాద నాదుడిని దర్శిస్తూ, ఆ ప్రభుని కనులార కాంచుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రేమిస్తూ, ఘనపరుస్తూ, దేవుడు మనకు చేసినటువంటి అన్ని మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ ప్రభు యొక్క ఆశీర్వాదములో, ఆ ప్రభు యొక్క ప్రేమలో ఈ సమయాన్ని గడుపుతూ మన యొక్క జీవితాన్ని మరి ఒక్కసారి దేవునికి అంకితం చేసుకుంటూ ఈ యొక్క ఆరాధన సమయాన్ని గడుపుదాం. ప్రార్థన దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధం. విశ్వసించి ప్రార్థిస్తున్న మనకందరికీ అసాధ్యమైనది ఏదీ లేదని ప్రభు వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నారు. ఎన్నో అవసరాలు, ఎన్నో కుటుంబ సమస్యలు, ఉద్యోగాల నిమిత్తము, మంచి ఆరోగ్యము నిమిత్తము, గర్భఫలము నిమిత్తము, కుటుంబ సమస్యల నిమిత్తము, యువతి యువకుల నిమిత్తము, ఇంటిలో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల నిమిత్తము, ఆస్తుల నిమిత్తము, అంతస్తుల నిమిత్తము, పాడి పంటల నిమిత్తము, చేస్తున్నటువంటి ఉద్యోగాల నిమిత్తము, ప్రయాణాల నిమిత్తము ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు మనందరి మనసులలో ఉంటూ ఉన్నాయి. అన్ని ప్రశ్నలకు జవాబు ఈ యొక్క దివ్య సప్రసాద రూపుడే. నేను చేయగలనని నీవు విశ్వసించుచున్నావా? నువ్వు నమ్ముతున్నావా? నా మీద నమ్మకం ఉంచుకొని ఈ యొక్క ఆరాధనలో నీవు నాతో పాటు ఉంటూ ఉన్నావా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. అవును తండ్రి, నేను నిన్ను విశ్వసిస్తూ ఉన్నాను అని ఏ హృదయమైతే పలుకుతూ ఉందో వారికి వారి యొక్క ప్రార్థన విన్నపాలు అన్నిటికీ కూడా జవాబు దొరికేటటువంటి పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయాన్ని మనమందరము కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆ దేవాతి దేవుడిని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మన యొక్క పాటల రూపములో, ఆరాధన రూపంలో మనమందరము ఆ ప్రభుని కొనియాడుదాం.
విశ్వాసంతో మనమందరము కూడా ఆ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మన యొక్క అవసరాల నిమిత్తము, మన యొక్క విచారణలో చేపట్టినటువంటి ఆధ్యాత్మిక నిర్మాణాల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. దేవుడు చేసినటువంటి అన్ని మేలులకు ఆయనే మన ప్రతి ప్రశ్నకు జవాబు. దేవుడే మనకు ప్రతి ఒక్క అవసరాలలో అన్నిటినీ చేకూర్చేటటువంటి వాడు. విశ్వాసంతో మనము పాడుదాం, విశ్వాసంతో ప్రభుని ఆరాధించుదాం, విశ్వాసంతో ప్రభుని అడిగి మన యొక్క అన్ని అవసరాలను ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో మనము అందిపుంచుకుందాం. ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే, నన్ను ఇంతవరకు ఆదుకున్నవే, నన్ను ఇంతవరకు ఆదుకున్నవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. స్వరములెత్తి ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. మన కోరికల నిమిత్తము, మన కుటుంబ అవసరాల నిమిత్తము ఆ ప్రభుని అడిగి వేడుకుందాం. మన పాడి పంటలను, చేస్తున్నటువంటి ఉద్యోగాలను, మన పిల్లల భవిష్యత్తును, గర్భఫలము కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను, మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా, నీవు నన్ను చూసావే వందనమయ్యా, నీవు నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా,
మార్చేదన్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో. యేసువా వందనం, యేసువ వందనం, యేసువా స్తోత్రం, యేసువ స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువ ఆరాధన, యేసువా మహిమ. యేసువ మహిమ. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం. పవిత్రాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలోకి రావటం అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికే సాధ్యమవుతూ ఉంది. దేవుడితో కొద్ది సమయాన్ని గడపటానికి, ఈ యొక్క ఆరాధనలో ఆ ప్రభుని స్తుతించి ఆరాధించి మన యొక్క ప్రేమను వ్యక్తపరచటానికి మన సొంత బలము సరిపోదు. పాపములో, దోషములో, మన యొక్క శారీరక బలహీనతల వలన మనము కట్టుకున్నటువంటి ప్రతి ఒక్క తప్పిదం దానికి అడ్డుగా నిలుస్తూ ఉంది. పరిశుద్ధత లేకపోతే ప్రభుని చూడలేం, ప్రభుని ఆరాధించలేము. ప్రవక్తల దగ్గర మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధత కోసం ప్రాకులాడినటువంటి వారే, ప్రయత్నించినటువంటి వారే. వారి యొక్క జీవిత ప్రయాణములో వారు కట్టుకున్నటువంటి ప్రతి ఒక్క పాపములను గురించి దుఃఖించి ఆ ప్రభుని క్షమాపణను కోరినటువంటి వారే. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య సప్రసాద నాదుని ముందు మనమందరము కూడా ఉండి ఆరాధించటానికి అర్హతను పొందాలి. అర్హత లేకపోతే మనము ఆ ప్రభుని యొక్క దర్శనాన్ని పొందలేం. ఈ యొక్క ఆరాధన సమయము మనము వృధా చేసుకోకూడదు. ఇది లాభదాయకంగా మారాలి, ఇది ఆశీర్వాదకరంగా మారాలి. నేను చేస్తున్నటువంటి ఈ యొక్క దివ్య ప్రసాద ఆరాధన నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి అనేటటువంటి విశ్వాసంతో మనము ఈ యొక్క ప్రార్థన సమయాన్ని గడుపుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవిత ప్రయాణంలో తెలుసో తెలియకో ఎంతో మందికి మనము అన్యాయం చేసి ఉంటాం, ఎంతో మందికి మనం ద్రోహం చేసి ఉంటాం, ఎంతో మందిని మనము బాధ పెట్టి ఉంటాం. ఈ సమయాన్ని మనమందరము కూడా ప్రభునకు సమర్పించుకుంటూ, ప్రభువా, నాకు నీవిచ్చినటువంటి అవకాశములను, నాకు నీవిచ్చినటువంటి ప్రేమను కోల్పోయి నీకే ద్రోహముగా నేను చేసినటువంటి తప్పిదాలు, పాపాలు అన్నిటినీ కూడా ఈ యొక్క ఆరాధన సమయంలో ఒప్పుకుంటూ ఉన్నాను. నా హృదయాన్ని నేను కడుగుతూ ఉన్నాను ప్రభువా, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుంటూ ఉన్నాను ప్రభువా, నా హృదయాన్ని ప్రభువా నీ ముందు ఉంచుతూ ఉన్నాను. అన్నీ చూడగలిగినటువంటి వాడివి, అన్నీ తెలిసినటువంటి దేవుడవు ప్రభువా. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నావు. నీవే ఆదియు, నీవే అంతము, ఆల్ఫా ఒమేగా అని ప్రభువా నీవు యొక్క పరిశుద్ధమైన సమయంలో తెలియచేస్తూ ఉన్నావు. నీకు తెలియనిదంటూ ఏమీ లేదు ప్రభువా. నా చీకటి జీవితాన్ని, ఎవరికీ తెలియదనుకుంటున్నటువంటి నా యొక్క మాటలను, ఎవరు వినటం లేదనుకొని మాట్లాడినటువంటి మాటలను, ఎవరు చూడటం లేదనుకొని చూసినటువంటి చూపులను, ఎవరికి తెలియదులే అనేటటువంటి ఆలోచనల్లో నేను గడిపినటువంటి నా పాప జీవితాన్ని నీ ముందు ఒప్పుకొనొచ్చు. ప్రభువా, నేను పశ్చాత్తాపపడుతూ ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి ఆ ప్రభువు ముందు మన యొక్క తప్పిదములను ఒప్పుకుంటూ, ప్రభువా, ఈ యొక్క ఆరాధన సమయాన్ని ఆశీర్వాదకరంగా నేను మార్చటానికి, ఈ యొక్క ఆరాధన సమయాన్ని నాకు, నా కుటుంబానికి, నా విచారణకు దీవెనకరంగా మార్చుకోవటానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వు తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆ ప్రభు ముందు మనం చేసినటువంటి తప్పిదములన్నిటినీ కూడా ఒప్పుకుంటూ మనమందరము కూడా పశ్చాత్తాపపడుదాం. దేవుని ముందు మన యొక్క తప్పిదములను, పాపములను ఒప్పుకుందాం.
పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. ఆ ప్రభు వైపు చూస్తూ మన యొక్క తప్పిదములన్నిటిని కూడా ఒప్పుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ మనసులో ఉన్నటువంటి దోషములన్నిటిని, ఆ ప్రభునకు వ్యతిరేకంగా మనము చేసుకున్నటువంటి ప్రతి ఒక్క తప్పిదాన్ని దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. ప్రభువా, నా యొక్క తప్పిదములను పాపములను క్షమించమని ప్రార్థన చేసుకుందాం. మన యొక్క పాపాలే మనకు శాపంగా మారుతున్నాయేమో అని ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను చేసినటువంటి పాపాలు నా కుటుంబానికి శాపంగా మారుతూ ఉన్నాయా? నేను చేసినటువంటి పాపాల వలనే నేను అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నాను. నా కుటుంబ సమస్యలకు నా పాపాలే కారణమా అని ఒకసారి ఆలోచన చేస్తూ ప్రతి ఒక్క తప్పిదాన్ని మనము ఆ ప్రభు ముందు ఒప్పుకుందాం. దేవుడు కరుణామయుడు. ఈ పరిశుద్ధమైన సమయంలో మన హృదయాన్ని కడుగుతూ ఉన్నారు. పవిత్రాత్మ అభిషేక వరాలతో మనందరినీ కూడా నింపుతూ ఉన్నారు. మన హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. మంచు కంటే తెల్లనిగా ప్రభు మనల్ని మారుస్తూ ఉన్నారు. ఆయన రూపంలోకి మనల్ని మలుచుకుంటూ ఉన్నారు. తప్పిదములను ఒప్పుకుందాం. హృదయ పరివర్తనము కలిగి జీవించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. దేవుడి ముందు మన యొక్క ఆశలు, కోరికలు, దేనికోసం మనం ప్రాకులాడుతూ ఉన్నాం, దేవుడిని వదిలిపెట్టి జీవించినటువంటి సమయాలు, సందర్భాలు ఎన్ని ఉన్నాయో అన్నిటిని కూడా ప్రభు ముందు ఒప్పుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ నదిలో ప్రభు ముందు మన యొక్క పాపములను ఒప్పుకుంటూ, మన యొక్క దోషములను ఒప్పుకుంటూ ప్రక్షాళన పొందుతూ హృదయ పరివర్తన పొందడానికి మనం అందరం కూడా ప్రయాసపడదాం. జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా ఆరాధన, పవిత్ర ఆత్మ దేవా వందనం, పవిత్ర ఆత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధన సమయంలో మనమందరం కూడా నిశ్శబ్దంగా కూర్చొని ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యములను మనము శ్రద్ధగా ఆలకించుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 35 నుండి 41 వరకు. మార్కు సువార్త 4వ అధ్యాయము పవిత్రమైన వచనములు 35 నుండి 41 వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి
యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయిచు దానిని ముంచివేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారం లేనట్లు ఉన్నది, మేము చనిపోవచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి, శాంతింపుము అని సముద్రంతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడితిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుచు, గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తామనుకొనిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి ఈ యొక్క సువిశేష పఠనం మనందరి జీవితాలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి సువిశేష పఠనం. మన జీవిత ప్రయాణంలో ఆర్సిఎం సంఘస్థులుగా, కేథోలిక సంఘస్థులుగా మనమందరము ఈ దివ్య సప్రసాద నాథునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నాం. ఆ ప్రభులో మనమందరము కూడా మన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఈ రోజున శిష్యులు ఏ విధంగా అయితే యేసు ప్రభుతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారో, మనమందరము కూడా మన యొక్క జ్ఞానస్థానము రోజు నుండి నేటి వరకు యేసు ప్రభుతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన జీవిత ప్రయాణంలో ఎన్నో ఎన్నో సమస్యలను ఆ ప్రభు యొక్క ఆశీర్వాదంతో జయించి ఉన్నాం. కానీ శిష్యులలో కలిగినటువంటి ఆ యొక్క అవిశ్వాసమే, శిష్యులలో కలిగినటువంటి ఆ అపనమ్మకమే మన జీవితంలో కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉండవచ్చు. ఆ పడవలో యేసు ప్రభు ఉన్నారు, ఆ పడవలో శిష్యులతో పాటు యేసు ప్రభు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయినటువంటి శిష్యుల వలె మనము కూడా జ్ఞానస్థానం ద్వారా యేసు ప్రభు మనలో ఉన్నారు, దివ్య సప్రసాదం ద్వారా యేసు ప్రభు మనలో వస్తూ ఉన్నారు, దివ్య వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అని మనము కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటూ ఉన్నాం. అందుకనే మనకెదురవుతున్నటువంటి సమస్యలను చూసినప్పుడు, మనకెదురవుతున్నటువంటి ఆటంకములను చూసినప్పుడు, మనకెదురవుతున్నటువంటి అవమానములను చూసినప్పుడు మనము ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాటి శిష్యులు ప్రశ్నించినట్లుగానే, ప్రభువా, నీవెక్కడ ఉన్నావు? మేము నశించిపోతూ ఉన్నావు, నీవు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని ప్రభుని ప్రశ్నిస్తున్నటువంటి శిష్యుల వలె మనము కూడా మన యొక్క దైనందిన జీవితంలో ప్రభు నాలో ఉన్నాడు, ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు, నా కుటుంబం అనేటటువంటి పడవలో ప్రభు ఉన్నారన్నటువంటి నిజాన్ని మరిచిపోయి మనము కూడా శిష్యుల వలె ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నాం. కానీ విశ్వాసంతో ప్రభుని అడిగినటువంటి ప్రతి ఒక్కరికి, విశ్వాసంతో ప్రభుని వెతికినటువంటి ప్రతి ఒక్కరికి, విశ్వాసంతో ప్రభుని తట్టినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు లేచి నిలబడి ప్రశాంతతను, శాంతి, సమాధానములను వసుకుతూ ఉన్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రము మనము శిష్యులను పోలి ఉండటం లేదు. మనకు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనము యేసు ప్రభు చెంతకు వస్తున్నామా, లేకపోతే ఈ లౌకికమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి బంధుమిత్రాదుల దగ్గరకు, తంత్రమంత్రాల దగ్గరకు వెళుతూ ఆ నిజమైనటువంటి దేవుడిని విడనాడి వెళ్తూ ఉన్నామని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కుటుంబం అనేటువంటి పడవ ప్రయాణములో సమస్యలు వస్తూ ఉంటూ ఉన్నాయి. ఆ సమస్యలను ఎదుర్కోవటానికి మన యొక్క సొంత శక్తి సరిపోదు. అప్పుడు శిష్యులు యేసు ప్రభుని లేపినట్లుగా, యేసు ప్రభుని ప్రాధేయపడినట్లుగా, ప్రభువా మమ్మలను కాపాడు, మేము నశించిపోతున్నామని లేపగలిగేటటువంటి హృదయాలు చాలా చాలా తక్కువగా ఉంటూ ఉన్నాయి. అందుకనే ఈ యొక్క ఆరాధన సమయంలో
మీరు ఒకరి గురించి మీరు ఆలోచన చేయొద్దు. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి, నీ మనసులో ఉన్నటువంటి భయాలు, ఆందోళనల గురించి ప్రభుతో మాట్లాడు. ప్రభుని తాకు, ప్రభుని ఆరాధించు, ప్రభుని స్తుతించు, ప్రభుని మేల్కొల్పు. ప్రభు లేచి నిలబడి మన యొక్క జీవితాలకు ఒక ఆశీర్వాదాన్ని వసుకుతారు. ఈ ఆరాధన సమయము మనకు దీవెనకరంగా మారాలి. ఈ యొక్క ఆరాధన సమయము మనకు లాభదాయకంగా మారాలి. మనం చేసేటటువంటి ఈ యొక్క ఆరాధన, ప్రార్థన మన కుటుంబాలకు, మన జీవితాలకు, మన విచారణకు గొప్పదైన దేవుని యొక్క మేలులు, ఆ కరుణామయుని యొక్క కారుణ్య కిరణాలు మన మీద కుమ్మరించబడాలన్నటువంటి నమ్మకంతో మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఆరాధన సమయాన్ని నిజమైనటువంటి దివ్యసప్రసాద నాదుని వైపు మన యొక్క చూపులను, మనోనేత్రములను, మన యొక్క ఆశలను ఆ ప్రభు మీదనే ఉంచుతూ ప్రభుని మాత్రమే నమ్ముకొని మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదములు మనమందరం కూడా నిండుగా పొందుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒక నిమిషం చేతులు జోడించి కళ్ళు మూసుకొని మన కుటుంబ జీవితంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనలను భయపెడుతున్నటువంటి విషయాలు ఏమిటి? మన యొక్క కుటుంబ జీవితం అనేటువంటి ఆ యొక్క పడవ ప్రయాణంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, సవాళ్ళు ఏమిటి అని ఒకసారి ఆలోచన చేయి. ప్రభు ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని గ్రహించి, ప్రభు ఉన్నాడన్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క సత్యాన్ని మరిచిపోకుండా ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీకు ఈ రోజున తన యొక్క దర్శన రూపంలో చూపిస్తూ ఉంటూ ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గాలిని అలలను సహితము గద్దించగలిగేటటువంటి దేవుడు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో వస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలను, సవాళ్ళను సైతము దేవుడు ప్రశాంతతను చేకూరుస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆ దేవుడిని అడుగు, ప్రభా నన్ను భయపెడుతున్నటువంటి సమస్య ఇది. చదువుతున్నటువంటి పిల్లలకు పరీక్షలంటే భయం, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి వారికి భయం, పాడి పంటలు వేసినటువంటి వారికి ధాన్యం ఇంటికి చేరుతుందో లేదో, మంచి గిట్టుబాటు ధర వస్తుందో లేదో అనేటువంటి భయం, ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులకు సురక్షితంగా చేరుకుంటామా లేదన్నటువంటి భయం, దూర ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల నిమిత్తము భయం. ఎన్నో విషయాలతో ఈ యొక్క ప్రపంచము మనలను భయపెడుతూనే ఉంటూ ఉంది. ప్రభు చెప్తూ ఉన్నారు, భయపడకు బిడ్డ, నేను నీతోనే ఉన్నానుగా అని ప్రభు చెప్తూ ఉన్నారు. బాధపడకు బిడ్డ అని మన యొక్క చెయ్యి పట్టుకొని లేపుతూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధనలో ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందాలి. ఆ ప్రభు యొక్క దీవెనలను మనం పొందాలి. ఈ యొక్క ఆరాధనలో ప్రభు యొక్క నడిపింపులోకి మనము నడిపించబడాలి. ప్రభు కంటే శక్తివంతమైనది ఈ లోకములో లేదు. ప్రభు కంటే బలమైనది ఈ లోకములో లేదు. ప్రభు కంటే అసాధ్యమైనది, ప్రభుని మించినటువంటి శక్తి ఈ లోకములో లేదు అన్నటువంటి సత్యాన్ని మనమందరము కూడా గ్రహిస్తూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, సైతాను శోధనల వలన నేను ఎన్నో మార్లు నాలో ఉన్నటువంటి నిన్ను మరిచిపోయాను ప్రభువా. ఎన్నో మార్లు నీ దరికి చేరలేకపోతూ ఉన్నాను, నిన్ను తట్టి లేపలేకపోతూ ఉన్నాను. నా కుటుంబంలో నిన్ను నిలబెట్టుకోలేనటువంటి సమయాలు, సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో విషయాలకు బానిసలమైపోతూ ఉన్నాం. త్రాగుటకు బానిసలమైపోతూ ఉన్నాం, వ్యభిచారానికి బానిసలమైపోతూ ఉన్నాం, చెడు చూపులకు, చెడు మాటలకు, చెడు ఆలోచనలకు, చెడు జీవితానికి బానిసలమైపోతూ ఉన్నాం. ఇంత ఘోరమైనటువంటి తుఫానులు, భయంకరమైనటువంటి అలలను తట్టుకొని ఈ యొక్క మానవ శరీరంతో నేను నిలబడలేకపోతూ ఉన్నాను. ప్రభువా, నాకు ఆధ్యాత్మికమైనటువంటి శరీరాన్ని నీవు ఈ యొక్క దివ్య సప్రసాద రూపములో వసుకుతూ ఉన్నావు. మరి ఒక్కసారి నన్ను నీ రూపంలో చేసుకో, మరి ఒక్కసారి నన్ను నీ దరికి చేర్చుకోమని చెబుతూ మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదములు మనమందరము కూడా
నిండుగా పొందుదాం. ప్రేమించేద యేసురాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేద యేసురాజా, అందరము కలిసి నిండు విశ్వాసముతో నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా విశ్వాసంతో పాడుదాం, ప్రభుని ఆరాధించుదాం. ప్రభువా, మా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను గురించి మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నామని ప్రభుని మనమందరం కూడా ఆరాధించుదాం. మన కుటుంబ సమస్యలు, ఎదురవుతున్నటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఎంతో మంది యువతీ యువకులు జీవితానికి లక్ష్యాన్ని లేకుండా జీవిస్తూ ఉంటూ ఉన్నారు. ఎన్నో చెడు వ్యసనాలకు బానిసలమైపోతూ ఉన్నాం. తల్లిదండ్రులను గౌరవించలేక, ప్రేమించలేక, వారిని సరిగా చూసుకోలేక మనం కట్టుకుంటున్నటువంటి పాపాలు ఎన్నో. ఇరుగు పొరుగు వారి విషయంలో దురుసుగా మనం ప్రవర్తించినటువంటి సమయాలు, సందర్భాలు ఎన్నో. వాటన్నిటి నిమిత్తం ప్రార్థన చేసుకుంటూ మనమందరం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, బలాన్ని పొందుదాం. ఆరాధించెద యేసురాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసురాజా, నిన్నే ఆరాధించెదా, 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 ప్రాణం ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రార్థన చేసుకుందాం. దివ్య సప్రసాద రూపుడు మనలందరినీ కూడా ఆశీర్వదించి దీవించాలని. నా ఏలిన వారైన యేసువా, దేవుని వారు మనుషుల మీద నుంచిన ప్రేమచే రాత్రింబవలు ఈ దివ్య సప్రసాదమందు వారులతో వాసము చేసి మిమ్ము సంధించు వారందరికీ వీక్షించుచు ప్రేమ కలిగిన హృదయముతో చేకొనుచున్నారే. మీరు నిజముగానే ఈ పీఠము మీద దివ్య సప్రసాదమందు వేంచేసి ఉన్నారని విశ్వసించుచున్నాను. మీరు నాకు దయచేసిన సకల మేలులకు గాను విశేషముగా ఈ దివ్య సప్రసాదమందు మిమ్మునే నాకు కరుణించినందులకు గాను మీ పరిశుద్ధ తల్లికి నాకు గల ప్రేమ చేత ఈ దేవాలయమునందు మిమ్ములను సంధించ నన్ను రప్పించినందులకు గాను మీకు మేలెరిగిన స్తోత్రము చేయుచున్నాను. నేను ఈ దినము ప్రేమతో నిండిన మీ హృదయమును స్తుతించుచున్నాను. ప్రభువా, 3 కారణములను బట్టి ఈ స్తుతిని చెల్లింప తలంచున్నాను. మీరు చేసిన గొప్ప మేలులకు మేలెరిగిన స్తోత్రముగాను ఈ యొక్క ఆరాధనలను నేను మీకు సమర్పించుచున్నాను. రెండవదిగా, ఈ దివ్య సప్రసాదమందు మీ శత్రువులచే మీకు కలిగిన సకల నిందలకు పరిహారముగాను, నా దోషముల ద్వారా మీకు కలిగినటువంటి బాధలకు పరిహారముగాను నేను ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనను మీకు సమర్పించుచున్నాను. ఈ దివ్య సప్రసాద ఆరాధన యందు మీరు ఎచ్చటెచ్చట తలంపబడకయు స్తుతింపబడకి ఉన్నారో అచ్చట మిమ్ము స్తుతించి ఆరాధించుటకు గాను ఈ సంధింపును ఒప్పగించుచున్నాను. నా యేసువా, నేను నిండు హృదయముతో మిమ్ము ప్రేమించుచున్నాను. మీ దేవ సహాయ ప్రసాదములు గైకొని ఇక నేను ఎప్పటికీ మీకు ద్రోహము చేయనని ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను నిర్భాగ్యుడినై ఉన్నాను, కానీ ఇప్పుడు నన్ను సంపూర్ణంగా మీకు సమర్పించుకొనుచున్నాను.
నా నిండు మనస్సును, నాకు గల సమస్తమును ప్రభువా నేను మీకు అప్పగించుచున్నాను. ఈ దినము మొదలుకొని నన్నును, నాకు గల సమస్తమును, నా కుటుంబమును, నా బిడ్డలను, నా తోబుట్టువులను మీ చిత్త ప్రకారము నడప కరుణించండి. మీ పరిశుద్ధ ప్రేమను మరణకాలము వరకును దేవ ఇష్ట ప్రసాద స్థితిలో స్థిరముగా నుండా వరములను మీ చిత్తం నెరవేర్చుటకు ఆశతో వేడుకొనుచున్నాను. ఉత్తరించడి స్థలంలో ఉన్న సకల ఆత్మల కొరకు, విశేషముగా ఈ యొక్క దివ్య ప్రసాదమును పరిశుద్ధ మరియమ్మ గారి మీదన గల భక్తి నుండిన ఆత్మల కొరకు ప్రభువా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది తండ్రి నీవే నిజమైనటువంటి దేవుడవని తెలుసుకోలేక మరణించి ఉన్నారు. జ్ఞానస్థానం తీసుకొని, దివ్య ప్రసాదాన్ని తీసుకొని, జ్ఞాన వివాహము చేసుకొని దేవాలయానికి దూరమై మరణించినటువంటి మా యొక్క సహోదరి సహోదరుల నిమిత్తము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వారి యొక్క ఈ పాప మన్నింపును దయచేయమని మేము వేడుకొనుచున్నాం. నిర్భాగ్య పాపాత్మలందరి మీదను దయగానుండండి. నా ప్రియ రక్షకుడా, నా ఆశలన్నిటిని ప్రేమతో నిండిన మీ హృదయం యొక్క ఆశలతో నొకటిగా చేర్చి వారినన్నిటినీ మీ నిత్యపితకు ఒప్పగించి మీ పేరిట వారిని చేసుకున్నట్లు అనాది పితను వేడుకొనుచున్నాము తండ్రి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క అవసరాల నిమిత్తము ఈ యొక్క కొద్ది సమయాన్ని మనము గడుపుదాం. దేవుని ముందు మన యొక్క కోరికలను, విన్నపాలను సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. గడిచిన కాలం అంతయు దేవుడు మనకు ఎన్నో మేలులు చేశారు. ఎన్నో ఆశీర్వాదములు దేవుడు మనకి వసిగి ఉన్నారు. ఆ యొక్క ఆశీర్వాదములన్నిటినీ కూడా, దేవుడు మనకు చేసినటువంటి మేలులన్నిటినీ కూడా మనము కృతజ్ఞులమై జీవించాలి. కృతజ్ఞత హృదయము దేవుడు కోరుకున్నటువంటి హృదయము. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందినప్పుడు తిరిగి వెనుకకు వచ్చినటువంటి ఆ ఒక్కరు మాత్రమే దేవునికి కృతజ్ఞులై జీవిస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధమైన సమయంలో దేవుడు మనకు చేసినటువంటి అన్ని మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ మనమందరము ఈ యొక్క గీతాన్ని ఆలపించుకుందాం. Thank you Jesus, worship you Jesus, praise you Jesus, and to you Jesus. Thank you Jesus, worship you Jesus, praise you Jesus, and to you Jesus. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఈడలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఈడలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము.
అందరము కూడా మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుదాం. శిరమును వంచడి గీతాన్ని ఆలపించుకుందాం. శిరమును వంచుడి వినయము తోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప రూపమునిదు పాదము పందము పంచేంద్రియములు గ్రహించగలుగునా విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతున్ శిరమును వంచుడి వినయము తోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాడుల జ్ఞాపక చిహ్నమును మాకొసగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితములను మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. తండ్రి నీకేనా ఆరాధనా యేసు నీకేనా ఆరాధనా ఆత్మ నీకేనా ఆరాధనా అందుకో నా ప్రేమారాధనా అందుకో నా ప్రేమారాధనా తండ్రి నీకేనా ఆరాధనా యేసు నీకేనా ఆరాధనా ఆత్మ నీకేనా ఆరాధనా అందుకో నా ప్రేమారాధనా సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే సృష్టికర్త
ఇలా జన్మ